అందరికీ ప్రైజ్లా. అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు క్రైస్తవ విశ్వాసంగా పిలువబడుతున్న నీవైనా కావచ్చు, లేదా ఈ వాక్యం ఆన్లైన్లో వింటున్నా, లేదా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, రకరకాల సోషల్ మీడియాలో వింటున్న నీవెవరైనా కావచ్చు. నీకు ఒక మంచి మాట, ఒక శుభవార్త చెప్పడానికి మీ ముందుకు వచ్చా. అదేంటి అంటే కనుక అన్ని కలిగిన క్రీస్తుని కలిగి ఉండాలి. క్రీస్తుని ముందు పెట్టుకుంటే నీ జీవితంలో ఏదైనా మంచి కార్యం అనేది జరుగుతుంది. ఆయన్ని ముందు పెట్టుకుని నువ్వు నడవగలిగితే, ఆయన నీ జీవితంలో ఉంటే నువ్వు ఊహించలేని గొప్ప కార్యాలు చూస్తావు. ఆయన అంటాడు కదా, నీవు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవాతి దేవుడని ఆయన బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే ఆ బైబిల్ వాక్యం వింటున్న నీవు అయితే నాకేంటి అంటావా? లేదు, ఈ మాట నీకోసమే ప్రాముఖ్యంగా తెలియబడుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ వాక్యాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నా. ఒక రోజు అండి, ఒక రాజు గారు ఆ దేశాన్ని పరిపాలించే రాజు కొద్దిసేపు రిలాక్స్ అవుదాం, రోజు ఈ ప్రజలు, ఈ వార్తలు, తీర్పులు, ఈ గొడవలన్నీ, వ్యవహారాలన్నీ మామూలే కదా అని చెప్పి ఆ రాజు ఒక రోజు అంటే అడవికి వెళ్ళడానికి తన గుర్రాన్ని తీసుకుని బయలుదేరి అడవికి వెళ్తా ఉన్నాడండి. అయితే అక్కడ కొంతమంది వ్యక్తులు, మరి ఈ రాజుని ఎరగని ప్రజలు కొంతమంది ఏం చేశారంటే బాణాలు తీసుకుని తన విల్లుని గురిపెట్టి రాజుని చంపే ప్రయత్నం చేశారు. అయితే అది గమనించిన కొంతమంది ఆ చుట్టుప్రక్కల గ్రామస్తులు గమనించి, అయ్యా రాజుగారు మీరేంటి ఇక్కడికి వచ్చారు? వాళ్ళు అడవి ధరలు పోయేవారు, మరి చంపేస్తారు, వేరే ఈ యొక్క అడవి ప్రాంతాన్ని పాడు చేస్తారేమని చెప్పి ఆ రాజుగారిని వేరే దారిలో షార్ట్ కట్ లో వారు తీసుకువెళ్ళి ఆ రాజుగారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ రాజుగారు కొంత దూరం పరిగెత్తిన తర్వాత, నా ప్రాణాన్ని నేను రక్షించుకున్నాను, మీరు నన్ను కాపాడారు కదా, మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతని, మీకేమన్నా చేయాలని ఆశపడుతున్నాను. ఏమన్నా అయితే రాజుగారు కొద్దిసేపు రిలాక్స్ అయ్యి, అయ్యా కూర్చోండి, కొంచెం వాటర్ తాగినని చెప్పి మంచిలు ఇచ్చిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు, అయ్యా ముందు మీ కోటకి పదండి, ఆ రాణిగారు అనేక మంత్రులు చూస్తారు అని చెప్పి ఆ రాజుగారిని రిలాక్స్ అయిన తర్వాత ఈ ముగ్గురు యవనస్తులు మంచి యువకులండి, వాళ్ళు రాజుగారిని రక్షించారు కదా, రాజుగారితో పాటుగా వెళ్ళారు. అయితే రాజుగారు సింహాసనం ఉంది, సింహాసనం కూర్చున్నారు. తర్వాత కొంతమంది ముఖ్యమైనటువంటి మంత్రులను వాళ్ళు పిలిచి ఒక సమావేశం మీటింగ్ పెట్టండి, మీతో అర్జెంటుగా నేను మాట్లాడండి అని రాజుగారు చెప్పినప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు. సమావేశం జరుగుతుంది. ఈ ముగ్గురు కురవాళ్ళు అలా పక్కన నుంచున్నారు. అరే బాబు, వీరికి ఏం కావాలో అది ప్రతిదీ ఇప్పుడే రాజు ముద్ర వేసి అన్ని నెరవేర్చేయండి అంటాడు. మొట్టమొదటి వ్యక్తిని రమ్మంటాడు రాజు. అరే బాబు ఇట్రా, నా ప్రాణం నువ్వు కాపాడవు కదా, నీకేమైతే ఉన్న అవసరాలు చెప్పు, అది నేను తీరుస్తాను, అది ఎంత పెద్దదైనా పర్లేదు, ఎంత సమస్య అయినా పర్లేదు, నేను తీరుస్తానంటే ఒక యవనస్తుడు, అయ్యా నాకు ఉద్యోగం లేదయ్యా, ఉద్యోగం ఇప్పించండి అయ్యా, ఉద్యోగం చేసుకుని మీ దగ్గరే బ్రతుకుతాను. అదే అప్పట్రా చిన్నదే కదా, ఉద్యోగమే కదా అని చెప్పి రాజుగారి దగ్గరే ఒక మంచి సైనికుల్లా ఆయనకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి మంచి జీతం ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ అయ్యగారు అని దండం పెట్టి ఆ వ్యక్తి పక్క వెళ్ళిపోయాడు. మరి ఇంకో వ్యక్తిని పిలిచి, అరే బాబు నీకేంట్రా అంటే, అయ్యా నేను పలానా వ్యక్తిని ప్రేమించాను, నాకు వివాహం చేయండి అంటే ఆ మంత్రి గారికి ఆదేశం ఇచ్చి ఆయన కూడా పంపించి, వీడికి వివాహం అంటే చేయరా బాబు అని చెప్పగానే ఆ మంత్రి గారు రాజుగారు పంపించారని అక్కడ మాట్లాడి ఆ వ్యక్తికి వివాహం అనేది జరిగించారు. ఇంకా మూడో వ్యక్తి, థర్డ్ పర్సన్ ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని పిలిచారు. వారందరూ సమూహంలో కూర్చొని వీడేం చెప్తాడో విన్నారా, ఎవడన్నా కొంచెం పెద్దది కోరుకుంటారా, ఎవడన్నా డబ్బు కోరుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటే ఎవరు ఏమీ ఆశించలేదు. ఒకడు ఉద్యోగం, రెండో వాడు వివాహం గురించి మాట్లాడేశాడు. మూడో వ్యక్తి రానే వచ్చాడు. ఆ మూడో వ్యక్తిని, అరే బాబు, అయితే ఈ మూడో వ్యక్తి వచ్చాడండి, రానే వచ్చాడు. అరే బాబు నీ కోరిక ఏంటో చెప్పు, రాజుగారు తీరుస్తారని చెప్పినప్పుడు, అయ్యా నాకు కోరికలు ఏమీ లేవండి, పెద్ద ఆశలు కూడా లేవు, కాకపోతే ఒక కండిషన్ ఉందండి అని చెప్పాడు. అదేంటో చెప్పు, నెరవేరుస్తారు రాజుగారు. అయ్యా రాజుగారు మీరు రోజు మా ఇంటికి వచ్చి కొంచెం మంచినీళ్ళు, కొంచెం అన్నం తిని రావాలి అయ్యారు. అదే విచిత్రమైన కోరికరా అన్నారు. అవునండి రాజుగారు, ఈరోజు సరే నేను బ్రతుకున్నానంటే అది మీ దగ్గర భోజనమే చేయడానికే కదా రోజు రావాలని నేను అంటే, రోజు రావాలయ్యా అని చేతులు పట్టుకుని చాలా వినయంగా అడిగాడు. అంత తెలివైనడో ఆలోచించండి, కథ పూర్తిదానికి తెలుస్తుంది. అయితే రాజుగారు రావాలంటే ఆయనకు ఒక పెద్ద బంగ్లా, పెద్ద రోడ్లు కావాలి. రాజుగారు వస్తున్నారంటే ఊరంతా రోడ్లు, పెద్ద రోడ్లు వేస్తారు. మరి రాజుగారు రావాలంటే వీధి లైట్లు ఉండాలి, లైటింగ్ అంతా పెట్టేస్తారు ఊరంతా. మరి రాజుగారు అంటే రాజుగారు ఒక ప్రధానమంత్రి లేదా సీఎం ఇంటికి వస్తే
ఎలా ఉండాలి? రాజుగారితో పాటు పెద్ద హాలే ఉండాలి. ఆయన ఇల్లు చూస్తే ఊరి గుడిసే పాక అంటండి. అయితే పెద్ద ఖాళీ సైడ్ తీసేసుకుని పెద్ద ఇల్లు కట్టి రాజుగారు రెస్ట్ తీసుకోవడానికి ఒక రూము, మళ్ళీ రెస్ట్ రూము, తర్వాత మంత్రులను సమస్యడానికి ఒక హాలు, అలా పెద్దగా ఇల్లు కట్టేస్తే రాజుగారు రావడానికి ముందే అన్ని సిద్ధపరిచారు. రాజుగారు మాట ఇచ్చినట్లే రాజుగారు ప్రతిరోజు ఆయన ఇంటికి వస్తున్నాడు. ఈ నీతి మీకు ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు, కానీ మరొకసారి చెప్తున్నా, ఈ రోజు ఆయన అడిగింది 100% మూడో వ్యక్తి అడిగింది అదేంటో తెలుసా? రాజుగారే ఆయనతో ఉంటే ఆయనకి ఏం కావాలండి? ఫుడ్కి, బెడ్కి, అన్నిటికీ లోటు ఉండదు. ప్రతిదీ ఆయన కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈరోజు ఈ మాట ద్వారా, ఈ కథ ద్వారా, ఈ ఉపోద్ఘాతం ద్వారా నేను చెప్పేది ఏంటో తెలుసా? ఈ లోక మర్యాద చెప్పున వారే నీకు అంత చేయగలిగితే, ఒక సీఎం గారు, ఒక ప్రధానమంత్రి నీ ఇంటికి రాగలిగితే, సాక్షాత్తు నిన్ను నన్ను పుట్టించిన ఆ ఈ లోక తండ్రులే లేక ఈ లోక అధికారులే నీకు అంత చేయగలిగితే, నిన్ను నన్ను పుట్టించిన దేవాతి దేవుడు ఇంకెంత చేస్తాడు? నా ప్రియ ఫ్రెండ్స్, నా నేస్తమా, ఒకసారి ఆలోచించే. ఈ వాక్యం వింటున్న నీవు ఈ లోక వస్తులే, ఆ ఎంప్లాయీసే నీ దగ్గరికి వస్తే అంత గొప్పగా నీ జీవితం ఆశీర్వదించబడితే, నేనంట నిన్ను నన్ను పుట్టించిన నా దేవాతి దేవుడే నీ ఇంటికి వస్తే, నీ హృదయంలోనికి వస్తే ఇంకెన్ని గొప్ప కార్యాలను చూస్తావు? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఆలోచించేయమని అడుగుతున్నా. ఈ కథ ద్వారా నీతి ఏంటంటే కనుక, నువ్వు యేసు ప్రభుని నీ ముందు పెట్టుకుంటే, నీ హృదయంలో ఆయన చేర్చుకోగలిగితే, అంతకంటే గొప్ప కార్యాలు, అంతకంటే రాజ్య మార్గాలు నీకు ఆయన సరళం చేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. ఆయన్ని నమ్మగలవా? నీవు ఈ రోజే నమ్మగలిగితే ఆయన నీకు నిత్య జీవం అనేది ఒకటి ఇస్తాడు. ఈ లోకంలో వెండి, బంగారం, కార్లు, నిధులు కాదు, పరలోక రాజ్యమే శాశ్వతం. అట్టి పరలోక రాజ్యం మీకు, నాకు, అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ ఆల్ అవర్ ఇండియా.